నమస్కారం స్నేహితులారా, మన జ్యోతిష్య ఛానల్ కు మీ అందరికీ సాదర స్వాగతం. జ్యోతిష్య శాస్త్ర నక్షత్రాల గమనం మరియు నవగ్రహాల కదలికలను అనుసరించి కన్యా రాశి జాతకులకు రాబోయే 4 రోజులు ఎంతో కీలకమైనవిగా మారబోతున్నాయి. ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. ఇది మీ భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. జ్యోతిష్య శాస్త్ర సూత్రాల ప్రకారం కన్యా రాశి వారు సహజంగానే ఎంతో బుద్ధిబలం, విచక్షణ జ్ఞానం మరియు అపారమైన ఓర్పు కలిగిన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎంతటి కష్టకాలం ఎదురైనా ఇతరుల ముందు చేతులు చాచడానికి మీ ఆత్మగౌరవం అస్సలు ఒప్పుకోదు. మీ మనోబలమే మిమ్మల్ని జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందడుగు వేసేలా ప్రోత్సహిస్తుంది. ఈ 4 రోజులలో మీ ఆలోచనలలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి ఈ సమయం ఎంతో అనుకూలిస్తుంది. గ్రహాల అనుకూలత వల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సరైన ప్రణాళికతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలు సులభంగా సాధించగలరు. మీరు ఎప్పటి వరకు మీ జీవితంలో కష్టాలను, సమస్యలను మాత్రమే చూశారు, కానీ నిజమైన సుఖాన్ని సరిగ్గా అనుభవించలేదు. మీరు ఎంతో కష్టపడి రాత్రింబవళ్లు శ్రమించి డబ్బు సంపాదిస్తున్నప్పటికీ అది ఒక చేత్తో వస్తే మరో చేత్తో వెళ్లిపోతుంది. మీ దగ్గర డబ్బు ఎక్కువ కాలం నిలవడం లేదు. పొదుపు చేద్దామన్నా ఏదో ఒక నెపంతో ఖర్చయిపోతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు ఒక సమస్య తీరేలోపే మరో కొత్త సమస్య వచ్చి పడుతూనే ఉంది. అనేక కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టడం వల్ల మీరు ఎప్పుడు గుండె నిండా సంతోషంగా, ప్రశాంతంగా లేరు. పైగా జనాలు మిమ్మల్ని మానసికంగా వేధిస్తూనే ఉన్నారు. మీ పవిత్రమైన భావాలను సమాజంలో కనీస విలువ కూడా ఇవ్వడం లేదు. మీరు చెప్పాలనుకున్న మంచి మాటలను కూడా కొందరు వింతగా చూస్తూ ఎగతాళి చేస్తున్నారు. జీవితంలో ఎన్నోసార్లు ఒంటరిగా కన్నీళ్లతో గడిపినా మీ మనసులోని బాధను ఎవరికీ చెప్పుకోలేకపోయారు. ఇతరులకు ఆనందాన్ని ఇవ్వడమే మీ సిద్ధాంతం కాబట్టి మీ సొంత ఆనందాలను, కోరికలను గొంతు నొక్కి మరీ ఇతరులను సంతోషపెడుతున్నారు. అయితే మీకున్న అతిపెద్ద బలహీనత ఏమిటంటే మీ అమాయకత్వం మరియు ఇతరులను త్వరగా నమ్మే గుణం. ఎవరైనా వచ్చి కొద్దిగా బాధగా మాట్లాడితే చాలు, మీ సొంత పనులను సైతం పక్కన పెట్టి వారికి సహాయం చేయడానికి ముందుంటారు. వారి బాధను మీ బాధగా భావిస్తారు. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు స్వార్థపరులు మిమ్మల్ని వ్యక్తిగతంగా లేదా వృత్తిపరంగా వాడుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అందుకే మీ చుట్టుపక్కలే ఉంటూ మీతో ఎంతో స్నేహంగా మెలుగుతూ పైకి మీ శ్రేయోభిలాషుల వలె నటించే అంతర్గత శత్రువుల పట్ల ఈ 4 రోజులు మీరు చాలా అప్రమత్తంగా ఉండవలసి వస్తుంది. శత్రువులు మిమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా చూడలేరు. చూడడానికి వారు అస్సలు ఇష్టపడరు. మీరు ఎప్పుడైనా విజయం సాధించినా మీపై కుట్రలు పన్నుతుంటారు. బయటి శత్రువుల సంగతి ఎలా ఉన్నా మీ ఇంట్లోనే లేదా మీకు అత్యంత దగ్గరగా ఉంటూ మిమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వని శత్రువుల పట్ల కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు పైకి మాత్రం మీ శ్రేయోభిలాషుల వలె నటిస్తూ లోపల కపటత్వాన్ని దాచుకున్నారు. ఇలాంటి నమ్మక ద్రోహులైన శత్రువుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. కన్యా రాశి వారికి ఉండే విశేషమైన లక్షణం ఏమిటంటే ఏ పనినైనా ఎంతో క్రమశిక్షణతో మరియు పద్ధతిగా పూర్తి చేయడానికి ఇష్టపడతారు. మీ పనితీరు, వృత్తి ఉద్యోగాలలో మీకు మంచి పేరును తీసుకువస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశాలు కూడా ఈ 4 రోజులలో మెండుగా కనిపిస్తున్నాయి. ప్రతి మనిషి ఓర్పుకు ఒక హద్దు ఉంటుంది, కానీ మీ రాశి వారి ఓర్పు అపారమైనది. ఎంతటి కష్టాలు వచ్చినా ఇతరుల ముందు గిలగిలలాడరు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. ఇదే మీ రాశి యొక్క గొప్పతనం. ఈ గుణమే మిమ్మల్ని ఒక రోజు గొప్ప స్థాయికి చేరుస్తుంది. మీరు మనసులో సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని, స్వయం సమృద్ధి సాధించాలని కలలు కంటారు. అవునా కాదా చెప్పండి. సొంతంగా ఏదైనా చేసి త్వరగా పైకి రావాలి అని ప్రతిరోజు మీ మెదడులోకి వచ్చే ఆలోచనలు నిజమా కాదా చెప్పండి. దానికోసం ప్రయత్నిస్తూ కొన్ని ఇబ్బందులు పడినా త్వరలోనే చాలా పెద్ద విజయాన్ని అందుకోబోతున్నారు. ఇతరుల ముందు చేతులు చాచడం, బతిమాలడం మీకు అస్సలు నచ్చవు. ఎంతటి కష్టాలు వచ్చినా భరిస్తారు, కానీ మీ ఆత్మ గౌరవాన్ని మాత్రం తాకట్టు పెట్టరు. ప్రేమ విషయంలో కూడా మీరు ఎంతో నిజాయితీగా ఉంటారు. అవతలి వారి చిన్న చిన్న విషయాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. వారి సంతోషం కోసం తప్పిస్తూ మీ మనసులోని ప్రతి మాటను నిజాయితీగా చెబితే అవతలి వారు మీ భావాలను తృణీకరిస్తారు. దీనివల్ల మీకు కలిగే బాధ వర్ణనాతీతం. అయినా సరే మీరు ఆ కష్టాలన్నిటినీ నవ్వుతూ భరిస్తారు. మీ ముందు ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ పరిస్థితి బాగోలేకపోయినా మీ సర్వస్వాన్ని ఇచ్చి అయినా వారికి సహాయం చేస్తారు. అంతటి మంచితనం మీలో ఉంది. దీనివల్ల మీరు తర్వాత ఇబ్బంది పడ్డా వెనుకడుగు వెయ్యరు. ఇది మంచిదే అయినా దీనివల్ల విజయం మీకు
దూరం అవుతుంది. మీ అమాయకత్వాన్ని కొందరు స్వార్థపరులు వాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ అమాయకత్వాన్ని వీడండి. ఇకపై ఎవరు మిమ్మల్ని వాడుకోకుండా కఠినంగా ఉండాలి. మీ విషయాలన్నిటినీ మీ జీవితంలో జరుగుతున్నాయో లేదో మీ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి. కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో అమ్మా మీ దయ మాపై చూపు అని కామెంట్ చేయండి. అమ్మవారి దయ మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీ ప్రస్తుత నడకను పరిశీలిస్తే కర్మలాధిపతి మరియు న్యాయదేవుడైన శనిదేవుని యొక్క గోచార దృష్టి మీ రాశిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. శని భగవానుడు ఎల్లప్పుడూ మన కర్మలను తగిన ఫలితాలను ఇచ్చే దేవుడు. ఆయన అనుగ్రహం వల్ల ఈ రాబోయే 4 రోజుల్లో కన్యారాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన ఆస్తుల వ్యవహారాలు లేదా కోర్టు పనులు అనుకూలమైన దిశగా సాగుతాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి నూతన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. భాగస్వామి వ్యాపారాలు చేసేవారు భాగస్వాములతో మరింత పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు ఈ సమయం ఎంతో అనుకూలమైనదిగా చెప్పవచ్చు. కార్యాలయాల్లో లేదా వ్యాపార రంగంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు మళ్లీ వేగం పుంజుకొని సకాలంలో పూర్తవుతాయి. అయితే శనిదేవుని యొక్క ప్రభావం మీపై బలంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీ గ్రహాల నడక చాలా అందంగా మరియు మీకు అనుకూలంగా మారింది. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే పాత తప్పులే మళ్లీ చేసి విజయాన్ని కోల్పోతారు. మీరు విజయాలు సాధిస్తున్నప్పుడు మిమ్మల్ని మోసం చేసిన పాత వాళ్ళు అంటే వీరి చేత మీరు ఆల్రెడీ మోసపోయారు. మళ్లీ మీ దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇలాంటి వారికి కావలసింది డబ్బు మాత్రమే. మీ దగ్గర ఉండి నటిస్తూ మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నకిలీ ప్రేమను చూపిస్తారు. వారిని ఎట్టి పరిస్థితులలోనూ క్షమించవద్దు, చేరదీయవద్దు. శనిదేవుడు కరుణిస్తే ఆనందాలు వర్షిస్తాయి, కానీ తప్పులకు తావుండదు. ఒక చిన్న తప్పు చేసిన ఆయన శిక్షిస్తాడు, క్షమించడు. శనిదేవుడు స్వయంగా మీ చెయ్యి పట్టుకున్నాడు. మీకు కీడు చేసిన వారికి ఆయన వారి కర్మల ఫలాన్ని అనుభవించేలా చేస్తాడు. మీరు ఎవరికి ప్రతీకారం తీర్చుకోవలసిన అవసరం లేదు. ఎవరికి చెడు తలపెట్టవద్దు. మీ మంచితనమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీ ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఈ 4 రోజులలో పెద్ద విజయానికి దారితీస్తుంది. ముఖ్యంగా ఈ 4 రోజులలో ఎలాంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా మీ మనస్సును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. శారీరక మానసిక శుభ్రతను పాటించడం వల్ల శని దోషాల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే లేవడం, దైవ చింతన కలిగి ఉండడం వల్ల ప్రతికూల శక్తులు మీ దరి చేరవు. ఎవరి వెనుకైనా వారి గురించి చెడుగా మాట్లాడడం, చాడీలు చెప్పడం లేదా సమాజంలో ఉన్న ఇతర వ్యక్తులను తక్కువ చేసి మాట్లాడడం వంటి పనులకు ఈ కాలంలో పూర్తిగా దూరంగా ఉండాలి. మాట తీరుపై నియంత్రణ లేకపోతే అనవసరమైన గొడవలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. పాత విషయాలను గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ముఖ్యంగా మహిళలను మాత్రం ఈ సమయంలో ఎట్టి పరిస్థితులలోనూ అవమానించకూడదు. ఇంట్లో ఉన్న స్త్రీలను, బయట సమాజంలో ఉన్న మహిళలను గౌరవించడం వల్ల లక్ష్మీదేవితో పాటు శనిదేవుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ఆర్థిక పరమైన విషయానికి వస్తే రాబోయే 4 రోజుల్లో కన్యారాశి జాతకులకు ఆకస్మిక ధనలాభాలు లేదా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బకాయిలు చేతికి అందుతాయి. ఆర్థిక పరంగా గత కొన్ని రోజులుగా పడుతున్న ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. అయినప్పటికీ ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు ఆచితూచి అడుగు వేయాలి. ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇచ్చేటప్పుడు తగిన పత్రాలు లేకుండా ఇవ్వడం మంచిది కాదు. నమ్మకంతో అస్సలు ఇవ్వవద్దు. ఈ 4 రోజులలో ఏదైనా కొత్త వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ రంగంలో మంచి అనుభవం ఉన్న పెద్దల సలహాలను, సూచనలను తీసుకోవడం ఎంతైనా అవసరం. మీ సొంత ఆలోచనలతో లేదా తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యాపారాలలో పెట్టుబడులు పెడితే అనుకోని నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి వివేకంతో వ్యవహరించడం మంచిది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని పొదుపు వైపు మొగ్గు చూపడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. కుటుంబ జీవితం విషయానికి వస్తే చిన్న చిన్న మనస్పర్ధలు లేదా వాదోపవాదాలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి సమయాల్లో ఓపిక పట్టడం మరియు శాంతంగా సమాధానం చెప్పడం వల్ల సమస్యలు పెద్దవి కాకుండా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన లోపించకుండా చూసుకోవాలి. మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను మరియు వారి అవసరాలను అర్థం చేసుకుంటూ నడుచుకోవడం వల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది మరియు దాంపత్య సుఖం రెట్టింపు అవుతుంది. పిల్లల చదువుల విషయమై కొంత సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. బంధువుల నుండి శుభవార్త
శుభవార్తలు వింటారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం తలపెట్టడానికి 4 రోజులు అనుకూలంగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్న వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. గృహ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామితో కలిసి దేవాలయాలను సందర్శించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. గ్రహ దోషాల తీవ్రత తగ్గి శని భగవానుని పూర్తి అనుగ్రహం మీపై ప్రసరించడానికి జ్యోతిష శాస్త్రంలో కొన్ని సులభమైన మరియు అత్యంత ప్రభావవంతమైన పరిహారాలు ఉన్నాయి. శనివారం నాడు ఉదయం లేదా సాయంత్రం సమయంలో శనిదేవుని ఆలయానికి వెళ్లి నల్ల నువ్వులు కలిపిన ఆవ నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల జాతకంలోని దోషాలు తొలగిపోతాయి. వీలైతే ఈ 4 రోజులలో లేదా వచ్చే శనివారం రోజున ఒక ఇత్తడి లేదా మట్టి పాత్రలో ఆవ నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసుకొని ఆ నూనెను దానం చేసే ఈ పరిహారాన్ని పాటించండి. ఈ పరిహారం వల్ల జాతకంలో ఉన్న ఏలినాటి శని లేదా అర్ధాష్టమ శని ప్రభావాలు తగ్గుతాయి. శనివారం రోజున ప్రశాంతమైన భక్తితో శని మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మంత్ర జపం చేసేటప్పుడు మనసును నిశ్చలంగా ఉంచుకోవాలి. పక్షులకు లేదా చీమలకు ఆహారం పెట్టడం విశిష్టమైన ఫలితాలను ఇస్తుంది. సమాజంలో ఉన్న పేదలకు, అనాథలకు లేదా అవసరంలో ఉన్న రోగులకు నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు లేదా చలికాలానికి ఉపయోగపడే వాటిని దానం చేయడం వల్ల శనిదేవుడు ఎంతో ప్రసన్నమవుతాడు. దాన ధర్మాలు చేయడం వల్ల మానసిక తృప్తి లభించడమే కాకుండా గ్రహాల అనుకూలత పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం పూజా గదిలో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అలవాటు చేసుకోండి. హనుమంతుడిని నిష్కలమైన మనసుతో పూజించే భక్తులను ఎలాంటి గ్రహ దోషాలు ఇబ్బంది పెట్టలేవు. రాబోయే రోజుల్లో మీరు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. శనివారం రోజున ఇనుప వస్తువులు, నల్ల నువ్వులు, మినుములు లేదా బొగ్గు వంటి వస్తువులను మీ సొంత ఖర్చుల కోసం కొనుగోలు చేయకండి. జ్యోతిష్య శాస్త్ర నియమాల ప్రకారం శనివారం నాడు ఎవరికి చేతి బదుళ్లు లేదా అప్పులు ఇవ్వకూడదు. ఈ రోజు ఇచ్చిన అప్పు త్వరగా తిరిగి రాదని, దాని వల్ల సంబంధాలు దెబ్బతింటాయని గుర్తుంచుకోండి. వృద్ధులను గౌరవించడం వల్ల శనిదేవుని ఆగ్రహం తగ్గుతుంది. కన్యారాశి జాతకులారా, ఈ నియమాలను పాటిస్తూ సన్మార్గంలో నడవండి. ఈ 4 రోజులలో మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహార నియమాలను పాటించడం మంచిది. బయట దొరికే జంక్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి. ప్రతిరోజు ఉదయం యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వీలైతే ఆహారాన్ని తక్కువగా తినడానికి ప్రయత్నించండి. విద్యార్థులకు ఈ సమయం ఎంతో శ్రమతో కూడుకున్నది. చదువుపై ఏకాగ్రత పెంచాల్సి ఉంటుంది. స్నేహితుల వల్ల సమయం ఎక్కువగా వృధా అవుతుంది కాబట్టి సమయం వృధా కాకుండా చూసుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి 4 రోజులలో మంచి ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కష్టపడి చదివితే ఆశించిన విజయాలు దక్కుతాయి. సమయ పాలన పాటించడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలరు. ఉపాధ్యాయులు మరియు పెద్దల సలహాలను పాటించడం వల్ల మీ చదువులో ముందడుగు వేయగలరు. రాబోయే 4 రోజులలో ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తోటి ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల కార్యాలయంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ప్రస్తుతానికి అనవసరమైన చర్చలకు, రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే మీ పనిని మీరు నిబద్ధతతో పూర్తి చేస్తే పై అధికారుల నుండి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ 4 రోజులలో మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అయితే తొందరపడి ప్రస్తుత ఉద్యోగాన్ని వదులుకోవడం మంచిది కాదు. కొత్త అవకాశం పూర్తిగా ఖరారైన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలించిన భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. కస్టమర్లతో మర్యాదగా ప్రవర్తించడం వల్ల మీ వ్యాపార క్రెడిట్ పెరుగుతుంది. కన్యరాశి వారికి 4 రోజులలో ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం. దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలను నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వేగ పరిమితిని పాటించడం మరియు ట్రాఫిక్ నిబంధనలను గౌరవించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. ప్రయాణాల సమయంలో మీ విలువైన వస్తువులను, పత్రాలను భద్రంగా ఉంచుకోండి. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. తీర్థయాత్రలు చేయడానికి సమయం ఎంతో అనుకూలిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించడం వల్ల మీ మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. అయితే వారిని అస్సలు నమ్మకండి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసాపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన అవకాశాలు
మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ప్రయాణాల వల్ల శారీరక అలసట పెరిగే అవకాశం ఉంది కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడానికి కన్యరాశి వారికి ఈ 4 రోజులలో ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో వెనుకబడిన వారికి సహాయం చేయడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలమైనది. మీ పదవులు లేదా బాధ్యతలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలలో మీకున్న ఆదరణ పెరుగుతుంది. అయితే ప్రత్యర్థుల కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను తప్పుగా చిత్రీకరించే ప్రమాదం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. సమాజంలో పెద్ద మనుషుల పరిచయాలు మీ ఎదుగుదలకు తోడ్పడతాయి. నూతన ప్రాజెక్టులకు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. సమాజ శ్రేయస్సు కోసం మీరు తీసుకునే నిర్ణయాలు అందరి ముందు ప్రశంసలు మీకు దక్కుతాయి. కన్యారాశి జాతకులకు ఈ 4 రోజులలో కోర్టు వ్యవహారాలు లేదా చట్టపరమైన చిక్కుల నుండి కొంత ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. సుదీర్ఘ కాలంగా నడుస్తున్న వివాదాలు ఒక కొలికి వస్తాయి. లాయర్ల సలహాలను పాటించడం వల్ల మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం ఉంది. శత్రువులపై మీ పై చెయ్యి అవుతుంది. అయితే ఎలాంటి చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడకుండా ఉండడం మంచిది. పత్రాల వ్యవహారాలలో సంతకాలు చేసేటప్పుడు నిశితంగా పరిశీలించండి. భూమి లేదా ఇళ్లకు సంబంధించిన వివాదాలు సామరస్యపూర్వకంగా పరిష్కారమవుతాయి. మధ్యవర్తుల సహాయంతో సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన మొండితనానికి పోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. చట్టాన్ని గౌరవించడం మరియు న్యాయబద్ధంగా నడుచుకోవడం వల్ల మీ గౌరవం నిలబడుతుంది. పాత బాకీలు ఏవైనా ఉంటే వాటిని చెల్లించడానికి ప్రయత్నించండి. కన్యారాశి జాతకుల గృహ నిర్మాణ విషయాలకు వస్తే ఇల్లు కట్టాలనే మీ కల ఈ 4 రోజులలో సాకారమయ్యే దిశగా అడుగులు పడతాయి. గృహ నిర్మాణ పనులకు అవసరమైన నిధులు సమకూరుతాయి. బ్యాంకు లోన్లు సులభంగా మంజూరవుతాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి లేదా ఫ్లాట్ బుక్ చేయడానికి ఈ సమయం ఎంతో అనుకూలమైనదిగా చెప్పవచ్చు. పాత ఇంటిని రిపేర్ చేయించుకోవడానికి కూడా ఈ రోజులు బాగున్నాయి. వాస్తు నియమాలను పాటించి నిర్మాణ పనులు చేపట్టడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. నిర్మాణ రంగంలో ఉన్న కాంట్రాక్టర్లతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పనుల పురోగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం మంచిది. మెటీరియల్ కొనుగోలు విషయంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఇంట్లోకి కొత్త వస్తువులు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాల ప్లానింగ్ చేయడానికి ఈ 4 రోజులు బాగుంటాయి. కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ విషయాలపై చర్చించండి. కన్యారాశి వారి పొదుపు మరియు పెట్టుబడుల విషయానికి వస్తే ఈ 4 రోజులలో భవిష్యత్తు కోసం డబ్బును పొదుపు చేయడంపై దృష్టి పెడతారు. డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. బంగారం లేదా వెండి ఆభరణాల రూపంలో పెట్టుబడి పెట్టడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే షేర్ మార్కెట్ రంగాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తొందరపడి ఎక్కువ లాభాల కోసం చూస్తే నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. పాత అప్పులను తీర్చడానికి ఈ సమయాన్ని వాడుకోండి. అప్పులు తగ్గించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. క్రెడిట్ కార్డులు వాడుతున్న వారు ఆ వాడకాన్ని తగ్గించండి. ఎందుకంటే డబ్బు పరంగా చాలా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన వస్తువుల కొనుగోలు కోసం అప్పులు చేయడం మంచిది కాదు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్ల మీ కుటుంబ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. కన్యారాశి జాతకులారా, ఇక చివరిగా చెప్పబోయేదేమిటంటే రాబోయే ఈ 4 రోజులు మీ జీవితంలో గ్రహాల అనుకూలత వల్ల ఎన్నో మంచి మార్పులు తీసుకురాబోతున్నాయి. జ్యోతిష శాస్త్రంలో సూచించిన నియమాలను, హెచ్చరికలను పాటిస్తూ సన్మార్గంలో నడవడం వల్ల ఎలాంటి కష్టాలనైనా సులభంగా అధిగమించవచ్చు. శనిదేవుని మరియు హనుమంతుని ఆరాధనను నిరంతరం కొనసాగించండి. మీ కర్మను నిజాయితీగా నిబద్ధతతో చేయడం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది. బద్ధకాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఇతరుల పట్ల దయాగుణంతో వ్యవహరిస్తూనే మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి. శనివారం నాడు చేయవలసిన దాన ధర్మాలు చేయడం వల్ల మీ జాతకంలోని దోషాల తీవ్రత తగ్గి అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంలో ప్రశాంతత, వృత్తిలో ప్రగతి, సమాజంలో గౌరవం లభిస్తాయి. ఈ సమగ్ర జ్యోతిష సమాచారం మీ జీవితానికి దిశానిర్దేశం చేస్తుందని ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో పూర్తి భక్తితో జై శనిదేవ్, అమ్మా నీ దయ మాపై చూపు అని కామెంట్ చేయండి. మీ భక్తిని తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. శుభం.